సారు రాడు కారు రాదు. ఆల్రెడీ సునీతారెడ్డి చేతులెత్తేసింది. ఎమ్మెల్యేని చేతులెత్తేసింది. సర్పంచ్ గెలిచి ఏం చేస్తాడు? ఆడొక్కడు ఈడొక్కడు సర్పంచ్ గా గెలిస్తే వీళ్ళు ఏం చేస్తారని డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గోండా అనితాకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోండా అనితాకృష్ణ మాట్లాడుతూ, అంజన్న అంటే ధైర్యం, ప్రభుత్వ భూములను అమ్ముకొని ఎలక్షన్లలో నిలబడ్డోళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గోండా అనితాకృష్ణకు మద్దతుగా ఆమె భర్త ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 15 ఏళ్లుగా ఊర్లో ఉంటూ సేవ చేస్తున్నానని, కత్తెర గుర్తుకు ఓటు వేసి కొత్త సర్పంచ్ గా ఎన్నుకుంటే ప్రభుత్వం మనదుంది, మురికి కాలువలు గాని సీసీ రోడ్లు గాని పనులు చేయిస్తామని ఓటర్లను అభ్యర్థించారు. సుజాత సర్పంచ్ అయ్యే అవకాశం ఉన్నా, రాజు పులివాడు మన అవకాశం ఉన్నా, కానీ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు. పేదోడు, పేద వర్గాలకు సంబంధించినోడు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసిండన్నా. ఆయనకే ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థత్వాన్ని ఇస్తే బాగుంటదు, ఒక పేదోడికి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు అన్నప్పుడు నాకు నిజంగా సంతోషం వేసింది. వారి నాయకత్వంలో ఈరోజు సర్పంచ్ గెలుస్తున్నామనే పూర్తి విశ్వాసం ఏర్పడ్డతో రెండు ముచ్చట్లు చెప్తానమ్మా ఇక్కడ ఉన్న అందరికీ. వాళ్ళు ఎట్లా ఉంటోళ్ళంటే అది దండుపాలెం బ్యాచ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఆ దండుపాలెం బ్యాచ్ లో సునీతారెడ్డి ఆమె క్యాప్టెన్. ఆమె అయిన తర్వాత ఆయన కూడా నాకు సోదరు లాంటోడు. నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పంచాది లేదు, కానీ వాళ్ళ పదవుల మీద పోతుంటది వాళ్ళ బ్యాచ్. అదంతా మూసుకుపోయిన బ్యాచ్. వాళ్ళందరి తర్వాత అంతా కూడా తర్వాత సారు రాదు నా కారు రాదు. ఆ సునీతారెడ్డి ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. మాకే ఎమ్మెల్యేనే చేతులు ఎత్తేసింది. ఈ సర్పంచులు 60 వీడోడు గెలిచి ఏం చేస్తారు? వీళ్ళు చేసేది ఏముందని, వీరికి ఎవరు గెలుస్తారు? అర్థం చేసుకోండి, వీళ్ళకి ఏముందని. ఎమ్మెల్యేలే అలా వాళ్ళ సారే పోయి పామాజులో పట్టుకోండు, బిడ్డనే పోయి రోలపడి తిరుగుతుంది. మా అన్న దొంగ, మా బావ దొంగ అని రోలపడి తిరిగి చెప్తుంది. నా సార్ లేదు, నా కారు లేదు. ఆ సునీతారెడ్డి తర్వాత ఆల్రెడీ రేపో మాపో వీళ్ళకి రావడానికి సిద్ధమైంది. అందుకోసానికి సెకండ్ గారు అందరూ కూడా మీకందరికి నేను అండగా ఉంటా. ఖచ్చితంగా ఎవరొచ్చినా భర్తం ఎవడైనా హెచ్చరించినట్టు, ఎవడైనా బ్లాక్ మెయిల్ చేస్తే అర్ధరాత్రి కూడా నేను రావడానికి సిద్ధం ఉన్నా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. కాంగ్రెస్ ముద్దు బిడ్డ మన అంజన్న గారికి పేరు పిలుస్తుంటేనే ఒక సింబల్ లాగా అనిపిస్తుంది. మనలో ధైర్యం వస్తుంది. అంజన్న గారికి మన హృదయపూర్వక అభివందనాలు తెలుపుకుంటున్నాను. అంజన్న అనిత ఒక్కసారి ఆలోచించండి, ఆ పేరు పిలుస్తుంటేనే సింహం అనాలి. అన్న చెల్లెళ్ళ అనుబంధం అట్లాంటిది. ఒక్కసారి మనస్ఫూర్తిగా వినండి. మన రంగంపేట ఏ విధంగా ఉందంటే, రాజుపోయే తెలుగుల తొవ్వలన్నీ వెలుగులు నిండాలి అంటారు. మరి 20 ఏళ్ళ పాలనలో నాకు ఏ వెలుగు కనిపిస్తలేదు. మరి 20 ఏళ్ళు ఏం పాలించారు? టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఏ వెలుగులు లేవు. మరి మన వెలుగులు రావాలంటే, ఈ 5 సంవత్సరాలు మనం సాధించుకోవాలంటే కాంగ్రెస్